దినమంతయు ఆయన ఉచితమైన కృపలో మనల్ని భద్రపరిచి బలపరిచి ఈ రీతిగా తన సన్నిధికి మన అందరినీ సమకూర్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్న తన ఆత్మీయ పిల్లలకు దేవుని పిలుపునకు తగినట్లుగా జీవించాలని కోరుతూ ఈ మాటలు వ్రాస్తున్నాడు. వారికి తమ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారంట? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకుంటున్నాడంట. హల్లెలూయా. ఒక దైవజనుడు తన పిల్లల్ని బ్రతిమలాడుకుంటున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేత అంత ఇదిగా తన పిల్లలైన ఎఫెసీ సంఘంలో ఉన్న వారి కొరకు ఆ రీతిగా దైవజనుడు బ్రతిమాలుకోవాల్సి వచ్చింది. ఈరోజు దేవుని పిలుపును అందుకున్న పిల్లలు ఆ రీతిగా నడవట్లేదంట. విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నవారు దేవుడు ఏ రీతిగా ఎందు నిమిత్తమైతే వారిని పిలుచుకున్నాడో ఆ పిలుచుకున్న పిలుపునకు తగినట్లుగా వారు నడవట్లేదని గ్రహించుకున్న ఆత్మీయ తండ్రి తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. అయ్యా, బ్రతిమలాడుతున్నాను బాబు, అలాగూ మీరు నడవండి అని చెప్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకొని దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవంలో కొనసాగుతున్నామని చెప్పుకుంటున్న ఆత్మీయ పిల్లలు ఆ రీతిగా నడవట్లేదని తన ఆత్మీయ తండ్రి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి తన పిల్లలతో చెప్తున్న మాట ఎంత బాధతో చెప్తున్నాడు అని అంటే, అయ్యా, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా ఉండటం లేదు, దీర్ఘశాంతం మీలో కనిపించట్లేదు, సంపూర్ణ వినయం కనిపించట్లేదు, సాత్వికం కనిపించట్లేదు, అలాగున మీరు నడుచుకోవటం లేదు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తున్న నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావు? దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటాను నీవు, నేను మనసు మార్చుకున్నాను, రక్షణ అనుభవం కొనసాగుతున్నానని చెప్పుకుంటాను నీవు, ఏమీ కనిపించట్లేదంట. ఆయనలో వాళ్ళలో కనిపించట్లేదంట. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం కనపట్లేదు, సాత్వికం కనపట్లేదు, అలాగూ మీరు నడుచుకోవట్లేదు బాబు అని బ్రతిమాలుకుంటున్నాడంట. ఎంత దుఃఖకరమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్న నీవు నీ హృదయం మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలి. అంత ఇదిగా అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ రీతిగా తన పిల్లల గురించి బాధపడుతూ ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం నా కోసమే ఈ రోజు ఈ దినవాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని మనం కూడా ఆ రీతిగా దేవుడు ఆత్మ ఎందుకు బాధపడుతూ ఉన్నది, నిన్ను బట్టి నన్ను బట్టి ఆ రీతిగా మనం నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు ఆ రీతిగా వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఈనాడు ఆలోచన చేయండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు అంతిదిగా బాధపడడానికి గల కారణం అలాగ మనం జీవించటం లేదు కనుకనే ఈరోజు చూడండి, పరిశుద్ధులుగా కనిపిస్తున్నాం, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తాం. నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు
ఎవరితోనైనా నీ సహోదరుడితో నీకు విరోధం ఉంటే ముందు వెళ్ళి సమాధానపడి దేవుని సన్నిధికి రాని చెప్పిన దేవుని వాక్యాన్ని విసర్జించి అది నీ భద్రం చేసుకొని పరిశుద్ధ స్థలానికి రావడం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన అపోస్తలుడైన పౌలు గారు అంటా ఉన్నాడు, అయ్యా మీరు అలా నడవట్లేదు. అందుకనే దేవుడు అంటాడు, అన్ని జనులు నా నామం మిమ్మల్ని బట్టే దూషించబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మోగవాడు కాదు, మాట్లాడే వాడు కాదు, రాయి రప్ప కాదు, ఆయన మాట్లాడే దేవుడు నీతో. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడని చెప్పుకుంటున్నావే కానీ నీవు జీవము లేకుండా ఉంటా ఉన్నావు. కనుకనే ఆ రీతిగా పౌలు గారు బాధపడుతూ రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు, ఏ రీతిగా పిలుస్తాడు. మీరు పిలువబడిన పిలుపుకి అంటున్నాడు కదా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నువ్వు రక్షణ అనుభవంలో కొనసాగావు. ఏ రీతిగా రక్షణ పొందావు, ఏ రీతిగా దేవుడు నేను పిలుచుకున్నాడు. చూడండి, ఏ రీతిగా దేవుడు పిలుస్తాడు అని అంటే దేవుని దూతల ద్వారా పిలుస్తాడు. ఆనాడు దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అయ్యా నువ్వు రా, నేను పిలుస్తున్నాను, నిన్ను కానానికి చేరుస్తాను అంటే అబ్రహాము దేవుని నమ్మాను కనుక అతడు నీతిగా ఎంచబడ్డాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిలువబడినప్పుడు అబ్రహాం గారికి దేవుడు ఎవరో తెలియదు. తన మాటను నమ్మి ఆయన కనానుకు యాత్ర సాగించాడు. దేవుని మాట చొప్పున ఆ రీతిగానే కొనసాగించాడు తన జీవిత ప్రయాణాన్ని. అలాగనే దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు, స్వయంగా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. తర్వాత దేవుడు తన దూతల ద్వారా మాట్లాడిస్తాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం మనం చూసినట్లయితే కొర్నేలి అని శతాధిపతి కనిపిస్తాడు మనకి. తనతో మాట్లాడి తన దూతను పంపించాయా, నీ దైవ కార్యంలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను పంపించాడు అని చెప్తాడు. తను స్వయంగా మాట్లాడతాడు, దూతల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. చూడండి, 1 దశలోనిక పత్రిక 2వ దశలోనిక 2వ అధ్యాయం 14వ వచనం, త్వరగా తీయాలి. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. ఎలా పిలిచాడంట? ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని పిలుస్తాడు. నీకు దర్శనమిచ్చి మాట్లాడొచ్చు, దేవుని దూతను పంపించి మాట్లాడొచ్చు, నీతో కళల ద్వారా మాట్లాడొచ్చు, దర్శనం ద్వారా మాట్లాడొచ్చు, వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, వాక్యం ద్వారా నిన్ను పిలవచ్చు. అయితే దేవుని పిలుపందుకుని దేవుని సన్నిధిలోనికి, దేవునిలోనికి నువ్వు ప్రవేశించిన తర్వాత ఆయన పిలుపును గ్రహించుకొని దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నీ వెడల ఆయన చిత్తం ఎలాగో నెరవేర్చాలో నువ్వు గ్రహించుకోవాలి. ఈనాడు క్రైస్తవం అలాగ ఉండటం లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు బాధపడుతూ బ్రతిమాలుకుంటూ రాస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న నీవు ఎందుకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు, ఏం చేయాలని పిలుచుకున్నాడు, ఈనాడు కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆయన ఎవరిని పిలుస్తాడట? నేను పాపులనే పిలవచ్చింది కానీ పరిశుద్ధులను కాదు అని చెప్పాడా? ఎవరి కోసం వచ్చాడు ఆయన? పాపుల కోసం వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు దేవుడు. ఈ లోకంలో ప్రయాస బాధలతో నెమ్మది లేని స్థితిలో ఉన్నవాడిని పిలిచాడు. అలాగనే పాపపు జీవితంలో కొనసాగుతున్న వాడిని దేవుడు పిలిచాడు. రక్షణ అనుభవంలోకి కొనసాగించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకుని క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనలో పరిశుద్ధత కలిగి జీవించాలని యేసయ్య నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడో కొద్ది మాటలు ధ్యానం చేసుకుని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తా ఉన్నాడు? ఒకటి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, త్వరగా తీయాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడి. హల్లెలూయా.
ఎందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు? పాపం జీవితంలో కొనసాగుతున్న నీవు, భారం అయిన భరిస్తూ ఈ లోకంలో జీవిస్తున్న నీవు, పాప భారం మోయలేని స్థితిలో ఉన్న నిన్ను ఆయన చూసి అంటా ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మానవుడు ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను? పాపులను పిలుస్తున్నాడు. ఈ భూలోకంలో ప్రయాసపడి భారం మోస్తున్న వారిని పిలుస్తూ ఆయన అంటాడు, అరే రక్షణ పొందండి బాబు. భూదిగంత నివాసులారా, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు దేవుని తెలుసుకొని మారాలి. ఏమంటుంది? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు. ఈ లోకంలో దేవుడు అనబడిన వాడు ఎప్పుడు లేడు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలో చెప్పాడు కదా, నోరుండి మాట్లాడలేని వాడు కాదు, మగవాడు కాదు, కన్నులుండి చూడలేని వాడు కాదు, చెవులుండి ముట్టలేని వాడు కాదు, ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? రక్షణ పొందటానికి. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందడని దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. రెండవదిగా చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, త్వరగా తీయాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. ఎందుకు పిలిచాడట దేవుడు? రక్షణ పొందటానికి, పరిశుద్ధమైన జీవితం జీవించటానికి. దేవుని పిలుపొందుకొని రక్షణ అనుభవంలో కొనసాగుతున్న నీవు పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించాలి. ఏమంటుంది వాక్యము? దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండాలట. రక్షణ పొందిన నీవు పరిశుద్ధమైన జీవితంలో కొనసాగమని దేవుడు పిలిచాడు. పరిశుద్ధమైన జీవితాలు జీవించట్లేదు, దేవుని పిలుపొందుకున్నామని చెప్పుకుంటున్నారు, కానీ యథావిధిగా మరలా తన పాప జీవితాల్లోనే దేవుణ్ణి విసర్జించి వారు కొనసాగుతుంటే అది చూసిన అపోస్తలుడైన పౌలు గారు బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా మీరు అలా ఉండటానికి వీల్లేదు నాయన, పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని చెబుతున్నాడు. చూడండి, 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని అంటా ఉంది వాక్యం. ఏమంటుంది? దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని అంటుంది. ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? రక్షణ పొందిన వారు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. రక్షణ పొందిన మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మొదటిగా రక్షణ పొందమన్నాడు, రెండవది పరిశుద్ధమైన జీవితం జీవించమన్నాడు, మూడవదిగా ఏమంటా ఉన్నాడు? తన కుమారుని సహవాసమునకు. హల్లెలూయా. ఏమంటుంది? తన కుమారుని సహవాసమునకు. దేవుడు ఎందుకు పిలిచాడంటే నిన్ను? తన కుమారుడు ఆది యందు వాక్యమై ఉన్నవాడు, వాక్యము దేవుని యందు ఉన్నవాడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించిన దేవునితో సహవాసం కలిగి ఉండమన్నాడు. నిత్యము దేవునితో సహవాసం కావాలని, నిత్యము లేవగానే దేవునితో మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏ క్షణము ఆయన విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆపదలో ఆదుకునే సహాయకుడు ఆయన నీకు. హల్లెలూయా. నీతో స్నేహించే స్నేహితుడు ఆయన, నిత్యము నీతో ఉండే స్నేహితుడు, నేను ఆపద నుంచి తప్పించగలిగిన వాడు. నీకేదైనా ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా నీకు సహాయం చేయగల నీ స్నేహితుడు. హల్లెలూయా. ఆయన సహవాసానికి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండమని ఉదయకాల సమయం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి,
తర్వాత ఆయన అంటాడు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులు తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నాయందు బయలుపరచను అనుగ్రహించను. ఏమంటుంది వాక్యము? ఈలేదంకా, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నాయందు బయలుపరచను అనుగ్రహించను. ఏమంటుంది? అన్యజనుల్లో ఏం చేయాలంట? అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలంట. అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి. రక్షణ పొందాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, అన్యజనులలో తన కుమారుని ప్రకటించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట సెలవిస్తా ఉన్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని అంటుంది. ఎందుకు మనం పిలువబడ్డామంట? రక్షణ పొందటానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, ఆయనతో సహవాసం చేయటానికి, అన్యజనుల సువార్తను ప్రకటించడానికి, స్వతంత్రులుగా ఉండటానికి. స్వతంత్రులుగా అంటే చూడండి, స్వతంత్రులుగా జీవించినోడు దేనికో దానికి దాసుడై ఉంటాడు కదా. ఈనాడు దేవుని యొక్క రక్తము చేత కనకబడిన మనము పాపపు దాస్యత్వం నుండి విడిపించబడ్డాం అని అంటే స్వతంత్రమైన జీవితాన్ని మనం జీవిస్తాం. అంతేగాని బానిసత్వ జీవితం మనకు అవసరం లేదు. స్వతంత్రులుగా మీరు ఉండటానికి, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డారు. అయితే ఈ బానిసత్వ జీవితం దేని ద్వారా ఉంటది అని అంటే, యెహోషువ అంటాడు 8:34లో, పాపమునకు దాసులైన వారికి అని అంటాడు. అలాగనే గలతీ పత్రికకు ధర్మశాస్త్రముకు అంటే ఆచార క్రమాలకు దాసులైపోతారు. రక్షించబడతారు, దేవుని సన్నిధికి వస్తాను ఉంటారు, ఇది కొట్టించడం మానరు. ఏమండి? ఆచార క్రమాలు మానరు. మనం ఏదైనా ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటే ఆయన తీసుకొచ్చి వాస్తులు చూసుకోవటం మానరు, టైం పెట్టుకోవటం మానరు. ఏమండి? దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహం అని ప్రకటన మాత్రం చేస్తారు. 10:29 అని వేస్తాడు. ఏమండి? దేనికి దాస్యత్వం అయిపోయాడు చెప్పండి మరి. అందుకని దేవుని వాక్యం, అయ్యా మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు రా బాబు, దాస్యత్వానికి మీరు బానిసలుగా కాకుండా ఉండబాకండి అని అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులకు దాసులైపోతా ఉన్నారు, డబ్బుకు దాసులైపోతా ఉన్నారు, కడుపుకు దాసులతో ఉన్నారు, భ్రష్టత్వానికి దాసులుగా ఉంటూ ఉన్నారు. వీటన్నిటిని విడిచి స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, బానిసత్వ జీవితం నుంచి విడాలి దాన్ని విడిచి స్వతంత్రంగా జీవించలేని పరిస్థితిలో క్రైస్తవ్యం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఉంటున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఆ రీతిగా బ్రతిమలాడుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? రక్షించబడమని, రక్షణ పొందమని, పరిశుద్ధమైన జీవితం జీవించమని, దేవునితో సహవాసం చేయమని, సాక్ష్యం ఇవ్వమని, సువార్తను ప్రకటించమని, స్వతంత్రులుగా జీవించమని దేవుడు నీకు చెప్తా ఉంటే, లేదు నేను దాన్ని మాత్రం విడిచిపెట్టేది లేదు అని పాపం జీవితానికి సాగుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని దేవుని వాక్యం ఖండిస్తా ఉంది. అలాగ చేయొద్దు నాయన, అలాగ చేయటం మంచిది కాదు, మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నానని దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో, సమాధానముగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి నేను పిలుచుకుంటే దేవుడు, నేను ఎవరితో సమాధాన పడను, నాకు కుదరదో, అసలు వాళ్ళకి నాకు పడదో అని అంటే కుదరదట. అది సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోమని దేవుడు నేను పిలుచుకుంటే నేను సమాధాన పడను అని అంటే కుదిరే పని కాదది. దేవుని వాక్యానుసారమైన జీవితాలు కాదు.
ఈ ఉదయకాల సమయం దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి గమనించుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. త్వరగా చేయడం ముగించేస్తున్నాను. 1వ అధ్యాయం 18వ వచనం. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపముల రక్తము వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడును అని అంటున్నాడు దేవుడు. అయ్యా, ఏదైనా వివాదం ఉంటే, ఏదైనా ఉంటే రా తీర్చుకుందాం. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, ఎవరికి నెమ్మది లేని, సమాధానం లేని పరిస్థితుల్లో మీరు ఉంటే దేవుని సన్నిధికి వచ్చి మీ వివాదాలని తీర్చుకోమని దేవుడు ఈ ఉదయకాల సమయం మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం చూడండి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాలం దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్న బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈసారి అందుకే 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఎవరై ఉన్నారంట? దేవుడు పిలుచుకున్న బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు, ఎలా ఉన్నారు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్న బిడ్డలు ఎలా ఉండాలంట? ఎలా ఉన్నారంట చూడండి, ఎలా ఉన్నారంట? ఏర్పరచబడిన వంశం అంట మనది. మనం రాజులమంట, యాజక సమూహం అంట, పరిశుద్ధ జనం అంట, దేవుని సొత్తైన ప్రజలంట. హల్లెలూయా. వాక్యానుసారముగా జీవిస్తే అన్ని ఉన్నాయి. నీకు దేవుని బిడ్డగా ఉంటావు, యాజక సమూహంగా ఉంటావు, రాజుగా ఉంటావు, పరిశుద్ధ జన్మంగా ఉంటావు. అంతేకాదు ఆయన సొత్తై ఉంటావు. వాక్యానుసారంగా నీవు జీవించకపోతే స్వతంత్రునిగా ఉండవు, నువ్వు బానిసత్వ జీవితంలోనే ఉంటావు. ఆయన యాజక సమూహంలో ఉండవు, ఆయన సొత్తుగా ఉండవు, ఆయన ప్రజలుగా ఉండవు, ఆయన బిడ్డగా ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మి రక్షించబడి దేవుని సన్నిధిలో మనం ఉండి బాప్తిసం తీసుకొని క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వీటిని అనుసరించకపోతే ఈ ఈ యొక్క దేవుడు చదవబడిన వాక్య భాగంలో ఉన్న దేనికి మనం అర్హులము కాము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మనం ఒక్కసారి మనం మరలా జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఏ రీతిగా చెప్పాడు ఎఫెసీ సంఘానికి, అయ్యా, మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. అయ్యా, మీరు బ్రతిమాల్సిన పని లేదు నాయన, నా కొరకు మీరు ఇంత బాధపడవలసిన పని లేదు ప్రభు. ఇక నుంచి నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తా, రక్షణ పొందాను, పరిశుద్ధిగా ఉంటాను, నీతో సహవాసాన్ని కలిగి ఉంటాను. అంతేకాదు నీ సువార్తను ప్రకటిస్తా, స్వతంత్రమైన జీవితంలో ఉంటా, సమాధానంగా ఉంటా నాయన, నీ మంచి గుణ లక్షణాలు నేను కలిగి ఉంటా. అంతేకాదు రాజైన యాజక సమూహంలో నేనుంటా, నీ సొత్తుగా నేనుంటా, నీ బిడ్డగా నేనుంటా. అందరము ఆ రీతిగా ఉండి ప్రభువును మనం సంతోషపెట్టి ఆనందపరుచుగా ఉండి ఆయన యాజక సమూహములను ఆయన సొత్తైన ప్రజలుగాను మనందరం ఉండలాగా అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.